హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యామిని దేవి అండ్ యూర్ వాచింగ్ యామిని ఫ్యాక్ట్స్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఫాస్ట్గా ఎలా ఇంక్రీజ్ అవ్వాలనే దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. మనం 80 వీడియోస్తోనైతే 11,100 సబ్స్క్రైబర్స్ని హిట్ చేశాము. ఇది ఎలా పాసిబుల్ అయింది, నేను ఫాలో అయిన సింపుల్ సిల్లీ ట్రిక్స్ ఏంటో 10 టిప్స్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో క్లియర్గా వినండి, అప్లై చేయండి. రీచ్ అనేది స్లోగా అయితే స్టార్ట్ అవుతుంది. వన్స్ స్టార్ట్ అయ్యాక యూ విల్ రాక్ అనమాట. రాకెట్ ర్యాపిడ్ గ్రోత్ అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి. సో నేను చెప్పే ఎవ్రీ టిక్ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. సో నెంబర్ వన్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క టైటిల్ అండి. టైటిల్ అనేది ఎప్పుడు కూడా మీ ఛానల్కి తగ్గట్టుగా ఇవ్వాలి. నేను టెక్నికల్ వీడియోస్, ఫ్యాక్ట్ వీడియోస్ చేస్తాను కాబట్టి నా యొక్క టైటిల్ ఏమి ఇచ్చుకున్నానంటే యామిని ఫ్యాక్ట్స్ అని ఇచ్చుకున్నాను. చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కుకింగ్ వీడియోస్ చేస్తారు, రంగోలీ వీడియోస్ చేస్తారు, బట్ దానికి తగ్గటువంటి టైటిల్ అనేది ఇవ్వరనమాట. సో టైటిల్ ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది 100%. టైటిల్ అనే కాదు, నెంబర్ 1 టైటిల్, నెంబర్ 2 బ్యానర్, నెంబర్ 3 ప్రొఫైల్ పిక్చర్, నెంబర్ 4 వచ్చేసి మీ యొక్క డిస్క్రిప్షన్. ఇక్కడ 4 ట్రిక్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్కటి ఎందుకని చెప్తాను. మీకు సబ్స్క్రైబర్స్ కదా ఇంపార్టెంట్. ఇక్కడ వ్యూస్ వస్తున్నాయి, మీకు వస్తున్న వాళ్ళు ఒకరు, వ్యూస్ వచ్చిన సబ్స్క్రైబర్స్ రాలేని వాళ్ళు ఒకళ్ళు ఇష్యూ ఫేస్ చేస్తే, ఇంకొకరికి ఏంటంటే అసలు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సో ఇద్దరికి యూస్ఫుల్ అయ్యే ట్రిక్ ఇది. మీకు వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటే మీ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మీ ఛానల్ అంతా క్లియర్గా లేదని అర్థం. సో మీ యొక్క బ్యానర్ అనేది మీ యొక్క ఛానల్కి తగ్గట్టుగా ఇవ్వాలి. మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ కూడా మీ యొక్క ఛానల్కి తగ్గట్టుగా కంటెంట్కి రిలేటెడ్గానే మొత్తం ఏర్పడి ఉండాలి. అలాగే డిస్క్రిప్షను 4ది చెప్పాను కదా. టైటిల్ నెంబర్ 1 ట్రిక్ వచ్చేసి టైటిల్ రిలేటెడ్ ఇవ్వండి. మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ అనేది ఓన్ లోగో ఒకటి క్రియేట్ చేసి పెట్టండి. దానికి ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. వై? బికాజ్ యూట్యూబ్ కూడా మీ ఛానల్ని దగ్గరుండి గమనిస్తుంది. సో మీరు ఏం చేసినా కూడా చాలా ఇంపార్టెంట్ బేసిక్ ట్రిక్స్ అనేవి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్యానర్ కూడా అంతే. మీరు ఏం చేస్తున్నారో తెలియాలి. నెక్స్ట్ నేను చెప్పా కదా డిస్క్రిప్షను. ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా ఎలా ఉండాలంటే, మీరు పెట్టేటటువంటి డిస్క్రిప్షన్లోని నువ్వు ఎవరు, నీ ఛానల్లో ఏం దొరుకుతాయి, నేను ఎందుకు ఫాలో అవ్వాలనేది క్లియర్గా నువ్వు మెన్షన్ చేయాలి. అప్పుడే కదా ఎవరైనా నీ ఛానల్ వ్యూ వచ్చింది, ఓపెన్ చేసి చూశారు, ఫస్ట్ నీ వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి చూసే ఓపిక లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే నీ డిస్క్రిప్షన్ చదువుతారు. అప్పుడు నీకు ఏమున్నాయి, ఓకే నాకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇలాంటి వాటి కోసమే కదా నేను ఆ వీడియోలు ఈ వీడియోలు సెర్చ్ చేస్తున్నాను, అదేదో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సరిపోద్ది కదా అని డిస్క్రిప్షన్ని చూసి చాలామంది ఇంటరాక్ట్ అవుతారనమాట. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్. 4th పాయింట్, డిస్క్రిప్షన్ అనేది క్లారిటీగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అని అడిగితే కస్టమైజ్ ఛానల్ అని ఉంది కదండి, సింపుల్గా కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్యానర్ ఇమేజ్ని మార్చుకోవచ్చు, పిక్చర్ని మార్చుకోవచ్చు, నేమ్ మార్చుకోవచ్చు. మీరు పెట్టుకున్న నేమ్ వద్దనుకుంటే ఆ నేమ్ తీసేసి మీరు ఇంకేమైనా బ్లా 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 నేమ్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. నేనేం పెట్టట్లేదు, సో అలానే వదిలేస్తున్నా. నెక్స్ట్ హ్యాండిల్ బైలో ఇక్కడ మీ రియల్ నేమ్ ఇచ్చుకోండి. ఆ తర్వాత డిస్క్రిప్షను, ఇక్కడ అంతా మీరు కావాల్సినటువంటి డిస్క్రిప్షన్ని చక్కగా తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో మెన్షన్ చేసుకొని లాస్ట్లో సేవ్ చేసేసుకోండి అనమాట. ఆప్షన్ అంతా కూడా మార్చి తీసేసాను కదా, సో చూపిస్తలేదు. మార్చదు. యామిని ఫ్యాక్ట్స్. వేర్ ఇస్ దిస్ ఫ్యాక్ట్స్? సో నెక్స్ట్ ప్రొఫైల్, హోమ్ ట్యాబ్ ఎందుకు, ఇక్కడ మీకు హోమ్ ట్యాబ్ ఆప్షన్లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ అని ఒకటి ఉంటుంది. ఇది ఎందుకంటే మీ ఛానల్ ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు చాలామందికి ఇక్కడ ఏంటి అంటే వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్ ఇలా వస్తాయి. బట్ అలా కాకుండా ఒక హోమ్ ఆప్షన్ కూడా క్రియేట్ అవ్వాలి అంటే 100% మీరైతే ఛానల్ కస్టమైజేషన్లో హోమ్ ట్యాబ్ అనేది టర్న్ ఆన్ చేసుకోవాలన్నమాట బేసిక్గా. సో టర్న్ ఆన్ చేసుకోవడం వల్ల అప్పుడు మీకంటూ ఒక హోమ్ ట్యాబ్ అనేది క్రియేట్ అయ్యి హోమ్ అనేది అక్కడ మీకు వైరల్ అయినటువంటి వీడియోస్ అనేవి విజిబుల్ అవుతాయి. దానివల్ల ఏంటి అంటే ఎవరైనా ఓపెన్ చేసి చూసినప్పుడు ఓకే వీళ్ళకంటూ ఒక మినిమం గ్రోత్ ఉంది, వీళ్ళని చాలామంది ఫాలో అవుతున్నారని చెప్పేసి మిమ్మల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో హోమ్ ఆప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. హోమ్ ఆప్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది క్లారిటీగా వినండి. ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళండి. ఆ తర్వాత యూట్యూబ్ ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ నా ప్రొఫైల్ మీద క్లిక్ చేశాను. ప్రొఫైల్ మీద క్లిక్ చేశాక వైటీ స్టూడియోస్లోకి వెళ్ళాను. క్లియర్గా చెప్తున్నానండి, డైరెక్ట్గా మీరు వైటీ స్టూడియోస్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి, ఇదంతా ఎందుకు. సో అప్లికేషన్ ఓపెన్ చేశాక ఇక్కడ నేను ఎందులోకి వెళ్ళానంటే అనలిటిక్స్ ఆప్షన్లోకి వెళ్ళాను. అనలిటిక్స్ ఆప్షన్లోకి వెళ్ళాక కంటెంట్లోకి వెళ్ళానండి. క్లియర్గా నేను చెప్పినట్టుగానే మీరు చేయండి. కంటెంట్ ఆప్షన్లోకి వెళ్ళాక ఇక్కడ వీడియోసా షార్ట్సా అడుగుతుంది. నేనైతే ఇప్పుడు షార్ట్స్ది
నీకు బేసిక్ ట్రిక్ చెప్తా ఇక్కడ ఒకటి. షార్ట్స్ మీదకి వెళ్తున్నాను. షార్ట్స్ మీదకి వెళ్ళాక ఇక్కడ మీకు చేసినటువంటి షార్ట్స్ అన్నీ అపియర్ అవుతాయి. అందులో నేను ఒక షార్ట్ వన్ ఆఫ్ ది టాప్ షార్ట్ తీసుకున్నాను. షార్ట్ తీసుకున్నాక ఇక్కడ మీకు ఎంగేజ్మెంట్. మీరు షార్ట్‌లోకి వెళ్ళి పెర్ఫార్మెన్స్‌లోకి వెళ్ళండి. ఫోన్‌లో అయితే పెర్ఫార్మెన్స్‌లో ఎంగేజ్మెంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఆ ఎంగేజ్మెంట్‌లో 4 ఆప్షన్‌లు ఉంటాయి. ఇందులో ఈ 3 ఇగ్నోర్. ఇక్కడ మీకు ఒక యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని చెప్పి అయితే ఒకటి ఉంటదనమాట. సో, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. యాక్చువల్‌గా వీడియో లెంత్ వచ్చేసి ఎంతండి? 25 సెకండ్స్ ఆఫ్ వీడియో నేను చేశా. బాగా వినండి. 25 సెకండ్స్ ఆఫ్ వీడియో చేస్తే యావరేజ్ డ్యూరేషన్ వాళ్ళు ఎంత చూడడానికి ఇష్టపడ్డారండి? 22 సెకండ్స్ వరకు వీడియో చూస్తున్నారు. సో, ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే నువ్వు నెక్స్ట్ అప్‌లోడ్ చేసేటటువంటి వీడియో లెంత్ వచ్చేసి 22 సెకండ్స్ కన్నా తక్కువ చెయి. ఇప్పుడు నీకు ఫర్ సపోజ్ అక్కడ నువ్వు ఒక 1 మినిట్ వీడియో చేసావు. నీకు 40 సెకండ్స్ వరకే చూసారు. సో, నువ్వు నెక్స్ట్ వీడియో 40 సెకండ్స్ కన్నా తక్కువ చేయండి. నన్ను చాలామంది అడుగుతున్నారు కదా! అక్క ఎన్ని సెకండ్స్ వీడియో చేస్తే ఎళ్తదంటావు బాగా అని చెప్పేసి. సో, అది నువ్వు నీ అనలిటిక్స్‌లో నువ్వే డైరెక్ట్‌గా చెక్ చేసుకోవచ్చు. నాకు 22 సెకండ్స్ వరకు చూస్తున్నారు. నా నెక్స్ట్ వీడియో నేనేం చేస్తాను? 22 సెకండ్స్ కన్నా తక్కువ చేసి అప్‌లోడ్ చేస్తా. సో దట్ చివరి వరకు చూస్తున్నారు కాబట్టి నాకు ఆ వ్యూ కౌంట్ అవుతుంది. వ్యూ నాకు కౌంట్ అవ్వడం వల్ల యాక్చువల్‌గా ఇప్పుడు ఏంటి అంటే కొత్తగా ఉన్న పాలిసీస్ ప్రకారం జస్ట్ ఓపెన్ చేసి చూసేసినా కూడా వ్యూ కౌంట్ అయిపోతది. కానీ ఎండ్ ఆఫ్ ద డే అనలిటిక్స్‌లో అది కౌంట్ అవ్వదు. సో, అనలిటిక్స్‌లో కూడా నీకు ప్రాపర్‌గా కౌంట్ అవ్వాలి అంటే నువ్వు చేయాల్సిన బేసిక్ ట్రిక్ ఏంటి అంటే ఎంతమంది చూస్తున్నారు నీ వీడియోని ఎంతమంది చూస్తున్నారో చూడు. ఎంతమంది చూస్తున్నారో చూసి నెక్స్ట్ వీడియో ఎంత సెకండ్స్ చూస్తున్నారో చూసి అంత సెకండ్స్ వరకు వీడియో చేయి. 100% ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ వ్యూస్ వస్తాయి. వ్యూస్ ద్వారా సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారనమాట. దిస్ ఈజ్ ఆల్సో ద బేసిక్ ట్రిక్ దట్ యూ నీడ్ టు ఫాలో అండి. నెక్స్ట్ రీచ్ విషయానికి నేను మీకు చాలా సార్లు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. క్లిక్ త్రూ రేట్ అనేది ఎప్పుడు కూడా ఇంప్రెషన్స్ అనేవి ఎప్పుడు కూడా మీకు ఎంత ఉండాలంటే 3% కన్నా ఎక్కువ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ అలా తక్కువ ఏమైనా ఉంటే మీ యొక్క షార్ట్స్ యొక్క థంబ్‌నెయిల్ అనేది మీరు చేంజ్ చేసుకోండనమాట. సో, మీ షార్ట్ యొక్క థంబ్‌నెయిల్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో, యూట్యూబ్‌లోకొచ్చాను. వ్యూ మై ఛానల్ క్లిక్ చేశాను. నెక్స్ట్ అండి థంబ్‌నెయిల్స్. షార్ట్‌కైనా సరే, వీడియోకైనా సరే థంబ్‌నెయిల్స్ సిక్స్త్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పేది. ఇందాక మీకు 4 పాయింట్స్ చెప్పాను. ఆ తర్వాత అనలిటిక్స్ గురించి చెప్పా ఫిఫ్త్ పాయింట్. ఇప్పుడు సిక్స్త్ పాయింట్ వచ్చేసి నథింగ్ బట్ థంబ్‌నెయిల్ అనమాట. మనం మెయిన్ యూట్యూబ్‌లోని ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేసి చూస్తున్నామంటే ఒకటి థంబ్‌నెయిల్ కోసం రెండోది పెట్టేటటువంటి టైటిల్ కోసం. వీడియోలో కూడా థంబ్‌నెయిల్ చాలా ఇంపార్టెంట్. టైటిల్ చాలా ఇంపార్టెంట్. వన్స్ ఓపెన్ చేసి చూసాక ఆ యొక్క వీడియో క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మేబీ థంబ్‌నెయిల్ చేసి నీకొక వ్యూ పడిపోయిందండి. థంబ్‌నెయిల్ అనేది ఒకటి. సో, థంబ్‌నెయిల్ చూసారు. నెక్స్ట్ సెవెంత్ పాయింట్‌కొచ్చేస్తే థంబ్‌నెయిల్ ఓపెన్ చేసి చూసాక వీడియో కూడా అంతే ఎఫెక్టివ్‌గా ఉంది. చాలా ఉపయోగపడిందనుకోండి. అప్పుడాళ్ళు ఏం చేస్తారండి? సబ్స్క్రైబ్ చేసుకుంటారు మిమ్మల్ని. అవునా? కాదా? సో, మీ యొక్క వీడియో కంటెంట్ కూడా ఉపయోగకరంగా ఉండాలనమాట. మీరు ఏ వీడియో చేసినా చాలా ఉపయోగకరంగా చేయండి. 100% వ్యూ పడ్డమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. సో, వీడియో క్వాలిటీ ఇంపార్టెంట్. వీడియో క్వాలిటీ తర్వాత నువ్వేం చెప్తావంటే నేనేం చెప్తానంటే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ లేకుండా మీ వాయిస్ చాలా క్లియర్ కట్‌గా ఉండాలి. మనుషులకి నువ్వేం చెప్తున్నావో అర్థం అవ్వాలి. మీరేం చేసినా సరే మీరు కుకింగ్ వీడియో చేశారు. ఇదేసుకోండి, పసుపేసుకోండి అవన్నీ చెప్తా ఉంటారు కదా! మీరు వీడియో క్వాలిటీ బానే చేశారు. హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు. నేను చెప్పిన ట్రిక్స్ అన్నీ ఫాలో అయిపోయారు. బావుందండి. మీరు అప్‌లోడ్ చేశారు. కానీ ఏమైంది? మీ వాయిస్‌లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఎక్కువగా ఉంది. జిజ్ అని సౌండ్స్ వస్తుంది. ఎవరైనా చూస్తారా? చూడరు. ఎందుకు? వై? బికాజ్ యూట్యూబ్‌లో కాంపిటీషన్ ఎక్కువ. ఫర్ సపోజ్ మీరిప్పుడు ఒక మటన్ బిర్యానీ ఎలా చేయాలని మీరు వీడియో పెట్టారు. బావుంది. సరే అని వెంటనే ఓపెన్ చేసి చూసారు. యూట్యూబ్ కూడా మిమ్మల్ని రికమెండ్ చేసింది. మీరు అన్ని సెట్టింగ్స్ పెట్టుకున్నారని యూట్యూబ్ కూడా మిమ్మల్ని చక్కగా రికమెండ్ చేసింది. కానీ ఓపెన్ చేసి చూసాక మీ వాయిస్ బాలేదు. ఏం చేస్తారు? ఇంకొకళ్ళది ఓపెన్ చేసుకొని చూస్తారు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ కదండీ! సో, మీ వాయిస్ క్లారిటీగా ఉండాలి. మీ వీడియో క్లారిటీగా ఉండాలి. అండ్ మీ ఛానల్ బావుండాలి. అన్నీ నీట్‌గా పెట్టుకోవాలి. కస్టమైజ్‌లోకి వెళ్ళి అన్నీ కూడా క్లారిటీగా మెన్షన్ చేయండి. మీ దాంట్లో ఏం దొరుకుతున్నాయో 100% గ్రోత్ ఉంటుంది. అయినా కూడా నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదక్కా. నేను మీరు చెప్పినవన్నీ ఫాలో అవుతున్నానక్కా. నాకు రావట్లేదక్కా అంటున్నారు. వాళ్ళు చెక్ చేసి చూస్తే ఛానెల్స్ 2 మంత్స్, 3 మంత్స్ అవుతుంది అంతే వాళ్ళు జాయిన్ అయ్యి. సో, మీరు ప్లీజ్ కంగారు పడకండి. మీ దాంట్లోని బంచ్ ఆఫ్ వీడియోస్ అనేవి కనిపించక వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ రావట్లేదంటే ఇంకా ఎక్కువ వీడియోస్ లేవు మీ దాంట్లోని.
వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటే ఓకే. చాలా వీడియోస్ ఉంది. ఒకటే కాదు దీనమ్మ ఓపెన్ చేసి చూస్తే చాలా విషయమే ఉంది. ఇది నాకు యూజ్‌ఫుల్ అవుతుందని వాళ్ళు వెంటనే ఠంగ్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మిమ్మల్ని. సో, కీప్ డూయింగ్ వీడియోస్ అనమాట. డోంట్ గివ్ అప్ అండి. డోంట్ గివ్ అప్. వీడియోస్ చేయండి. ఎక్కువ వీడియోస్ ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే వ్యూవర్స్ ఓపెన్ చేసి చూస్తారో ఓకే. బంచ్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. చాలా స్టఫ్ ఉంది ఇందులో అన్నా కానీ సబ్స్క్రైబ్ అప్పుడైనా చేసుకుంటారు. రీచ్ స్లోగా స్టార్ట్ అవుతుందంటే అదే అనమాట. సో, ఇప్పుడు లెట్స్ స్టార్ట్ అవర్ ఫ్రీ ప్రమోషన్స్. ఈరోజు మాత్రం నేను నా ఛానల్ మెంబర్‌షిప్‌లో జాయిన్ అయిన వాళ్ళని మాత్రమే ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. సో, లెట్స్ స్టార్ట్ అవర్ ఫ్రీ ప్రమోషన్స్. నార్మల్‌గా అయితే డైలీ ఫ్రీ ప్రమోషన్స్ అనేవి నేను కామెంట్ చేసిన వాళ్ళని చేస్తాను కదా! సో, ఈరోజు వచ్చేసి నా ఛానల్‌లో మెంబర్‌షిప్‌లో జాయిన్ అయిన వాళ్ళకి చేస్తున్నాను. బేసిక్‌గా మెంబర్‌షిప్‌లో జాయిన్ అయిన వాళ్ళు నాకు పర్సనల్‌లో కూడా టచ్‌లో ఉంటారు. చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. నాకు మీతో పర్సనల్‌గా మాట్లాడాలంటే ఎలా అని అడుగుతున్నారు కదా! ఏం లేదు. మీరు ఛానల్ మెంబర్‌షిప్‌లో జాయిన్ అయితే ఆటోమేటిక్‌గా మీకు వాట్సాప్‌లోకి రీడైరెక్ట్ చేస్తారు. సో, మీరు నాకు డైరెక్ట్‌గా కాన్వర్జేషన్ అనేది మీరు నాతో పెట్టొచ్చు. మీరు ఏం కావాలన్నా డౌట్స్ నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చనమాట. సో, నేనేం రిక్వెస్ట్ చేయట్లేదు. మీకు కావాలి అంటే యూ కెన్ జాయిన్ మై ఛానల్ అనమాట. సో, రామ్ విలాగ్స్ 619 అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. నెక్స్ట్ దుర్గావాణి వాస. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దుర్గావాణి వాస. నెక్స్ట్ రామ్ విలాగ్స్ 619. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. క్రేజీ ఈషా మళ్ళీ రీజాయిన్ అయ్యారు. బేసిక్‌గా 3 మంత్స్ అలా అయిపోతుంది జాయిన్ అయ్యి. అలానే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు మన ఛానల్‌లో. థ్యాంక్ యూ సో మచ్ క్రేజీ ఈషా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ అండి. నెక్స్ట్ అర్షద్ విరాట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ అర్షద్ విరాట్. నెక్స్ట్ గంగాధర్ రెడ్డి గారు. గంగాధర్ రెడ్డి గారిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలానే జున్ను గారు కూడా వచ్చి 1 మంత్ అవుతుంది. మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు మెంబర్‌షిప్‌లో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జున్ను. నెక్స్ట్ భారతి హోమ్ 13 ఇదే నా ప్రపంచం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ ఆల్సో. ఈమె కూడా కంటిన్యూ అవుతున్నారు. అన్నపూర్ణ రమ్యశ్రీ వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ ఆల్సో. మళ్ళీ ఈమె కూడా తర్వాత 1 మంత్ తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నారు మన మెంబర్‌షిప్‌లో. ఎస్ఎన్ ప్యాషన్ ఇంకా వీళ్ళైతే ఇంకా 2 మంత్స్, 3 మంత్స్ అయిపోతుంది. సీనియర్స్ అని చెప్పొచ్చు. ఎస్ఎన్ ప్యాషన్స్ అయితే స్టార్టింగ్‌లో వ్యూస్ రావట్లేదని చాలా సార్లు మెసేజ్ చేస్తుండే. బట్ ఇప్పుడు తనకి 11,000, 10,000 వ్యూస్ అయితే టక్ మన అలా ఇంక్రీజ్ అవుతున్నాయన్నమాట. ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ యూ. సో, కీప్ గోయింగ్ ఆన్ ఎస్ఎన్ ప్యాషన్స్. మీ ఛానల్ మానిటైజ్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎస్ఎన్ ప్యాషన్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నైనికా సిస్టర్స్ వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఈమె కూడా మనకి ఎప్పటినుంచో ఉన్నారు. ఐ రిక్వెస్ట్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ నైనికా సిస్టర్స్ వ్లాగ్స్. నెక్స్ట్ మాన్విత రావ్ వ్లాగ్స్. మనల్ని చాలా బాగా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పెడతారు. ప్లీజ్ డూ చెక్ అండి. వీడియోస్ చెక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. డ్రీమ్స్ జంక్షన్ బై సాయి కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ గో అండ్ వాచ్. అన్నీ కూడా వెరైటీ ఆఫ్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి. సో, నేను కొన్ని ఫాలో అయ్యాను కూడా. మీరు చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మయూరి ప్రింట్స్ మన మెయిన్ 3 మంత్స్ నుంచి కంటిన్యూ అవుతున్నారు. నేను ఛానల్ మెంబర్‌షిప్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు ఫస్ట్ జాయిన్ అయినటువంటి వ్యక్తి అనమాట. మయూరి ప్రింట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ అండి. సో, నా మెంబర్‌షిప్‌లో ఉన్న వాళ్ళందరినీ మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఫ్రీ ప్రమోషన్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. కమెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయగానే మీకు హైప్ అని ఒక ఆప్షన్ వస్తది. హైప్ క్లిక్ చేస్తే పాయింట్స్ ఇవ్వండి అని వస్తది. పాయింట్స్ ఇవ్వండి. సో, ఏం లేదు అలా చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతదనమాట. సో, అదొక్కటి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే యూట్యూబ్ రిలేటెడ్ ఏదైనా సరే మీరు కమెంట్ చేయండి. డెఫినిట్‌గా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.